తెలంగాణ మంత్రి కేటీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఈ విధంగా స్పందిస్తారని చాలా మంది ఊహించలేదు. అయితే దీని వెనుక అసలు వ్యూహం వేరే ఉందని అంటున్నారు. పదే పదే ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు అనుకూలంగా ఆందోళన చేస్తే ఐటీ అభివృద్ధి క్రెడిట్ అంతా చంద్రబాబుకే పోతోందన్న కారణంతోనే కేటీఆర్ ఈ విధంగా స్పందించారని చెబుతున్నారు. 10 ఏళ్లలో తాము ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తమకు పేరు రాకుండా పోతోందని భావిస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికే కేటీఆర్ రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్. శ్రమ మొత్తానికి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చూసాం. దాదాపు ఆయన్ని పట్ల అయితే ఆయన అరెస్టు పట్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో మొదట నిరసనలు వ్యక్తమయ్యాయి. దాదాపు ఆయన అంతర్జాతీయంగా గుర్తింపున్న వ్యక్తి, జాతీయంగా ఎంతోమంది ఖండిస్తారు. దాదాపు రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో ఎక్కువ మంది ఖండిస్తారని వాళ్ళతో చెప్పుకున్న నేపథ్యం. అయితే జాతీయ పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది, కొన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అయితే దాదాపు ఖండించిన నేపథ్యం. ఓకే, అదంతా పక్కన పెడితే తెలంగాణలో దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా లేనంతగా తెలంగాణలో మొత్తంగా హైదరాబాద్కు ఒక సృష్టికర్త మొత్తంగా కూడా చంద్రబాబే అన్నట్టుగా ఐటీ రంగాన్ని పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ పైన స్పందించాలి, కేటీఆర్ స్పందించాలి అన్నట్టుగా దాదాపు సెక్యులర్స్ యూనియన్లు అంటూ, సెక్యులర్స్ ఒక వెల్ఫేర్లు అంటూ దాదాపు కొంతమంది సభలు, నిరసనలు వ్యక్తం చేయడం, ఇటు విప్రో జంక్షన్ దగ్గర చేయడం, ఇటు హైటెక్ సిటీ దగ్గర చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యం. మరోవైపు జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తూ దాదాపు జిల్లాల్లో కూడా చేయడం, ముఖ్యంగా మోత్కుమల్ నరసింహ సైతం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన నిరసన వ్యక్తం చేయడం, దీక్ష చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ నేపథ్యంలో మరి కేటీఆర్ కూడా అటు చంద్రబాబు నాయుడు పట్ల, అటు అరెస్టు పైన మరి జగన్ అక్కడ ఉన్న పరిస్థితుల పట్ల ఇవన్నీ ఖండిస్తారు అని అందరూ అనుకున్న నేపథ్యంలో మరి కేటీఆర్ అయితే దానికి పూర్తిగా భిన్నంగా చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకి ఏంటి సంబంధం అనేటట్టుగా తను ఒక మాట చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ అయితే మొదట ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడుగా తెలుగుదేశం పార్టీలో అనేక బాధ్యతలు కేసీఆర్ చేపట్టారు. అక్కడి నుంచి దఫాలుగా మంత్రిగా కూడా ఆయన చేపట్టిన నేపథ్యం. మరి అలాంటిది రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి, రాజకీయ అనుబంధాలన్నీ కూడా పూర్తిగా విడిపోయాయని దట్టుగా ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు పేరు అంటేనే ఒంటికాలతో లేచేదంతగా కేసీఆర్ వ్యాఖ్యలు కావచ్చు అలాగే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో ఇటు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న నేపథ్యం కనిపించింది. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్కు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ తీసుకొచ్చారని కొన్ని మెప్పుకున్న సంబంధం ఉంది. అయితే ఇవన్నీ దృష్ట్యా మరి ఇప్పుడు ఆయన అరెస్టు పట్ల మొత్తానికి తెలంగాణలో మరి నిరసనలు వ్యక్తం చేయడాన్ని తను పూర్తిగా ఖండించారు. నిరసనలు ఏమైనా చేసుకోవాలంటే హైదరాబాద్ ఎందుకు, మీరు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, ఇక్కడ చేయడానికి అవసరం ఏముంది, చంద్రబాబుకు హైదరాబాద్తో సంబంధం ఏంటి అనేటట్టుగా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం అనేది. మరోపక్క చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల మరి ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేశాడు, హైదరాబాద్ అంటే ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబే అని ఒక గుర్తింపు పడిపోయిన నేపథ్యం దప్పట్లో కూడా వాళ్ళు ప్రచారం చేసుకునే నేపథ్యం. అయితే రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు వస్తుంది, దాదాపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మరి ఇక్కడికి ఎన్నో కంపెనీలు తరలి వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు పెరిగిపోయింది, ఐటీ సెక్టర్ చాలా వరకు కూడా విస్తరించిపోయింది. మరి ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ మరి ఇదైతే ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడో ఇక్కడ ముఖ్యమంత్రిగా తన బాధ్యత కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి, ఇక్కడ రాజధానిగా ఉంది కాబట్టి చేయాల్సిన ధర్మం, చేయాల్సిన ఖచ్చితమైన ఉద్దేశం ఉంటుంది కాబట్టి అప్పుడు చేశారు, అంతే ఆయుర్భావం వరకు తను చేశారు. కానీ తర్వాత జరిగిన అభివృద్ధి అంతా కూడా మా హయాంలో జరిగింది, ఇన్నేసి కంపెనీలు రావాలన్నా, ఇంత అభివృద్ధి చేయాలన్నా మా వల్లే సాధ్యమైంది అనేటట్టుగా చేశారు. అయితే ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ, ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మరి క్రెడిబిలిటీ అంతా ఇలాంటి ప్రచారం జరిగితే మరి ఐటీ సెక్టార్కు తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితులు ఎలా ఉంటాయా, మరి చంద్రబాబు నాయుడుకి మరొక తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా జరుగుతున్న నేపథ్యం. అయితే ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాను పూర్తిగా చంద్రబాబు నాయుడు అరెస్టును ఏదైతే పట్ల ధర్నాలు, నిరసనలు చేయడాన్ని అయితే ఆయన పూర్తిగా ఖండించారు. మరి మరో కోణంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం కొంతమంది తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబు అరెస్టుపై కూడా ఖండించారు. పలు నిరసనల కార్యక్రమాల్లో అయితే వాళ్ళు కూడా పాల్గొన్న నేపథ్యం. మరి వాళ్ళు చేసిన దాన్ని మరి పార్టీ ఏ రకంగా చూస్తుంది, మరి ఇతరులు చేస్తే దాన్ని మరి ఏ రకంగా చూస్తుంది అనేటట్టుగా దాని మీద కూడా క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదేమైనా పక్క రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అంటగట్టడం సరికాదు. మీ రాజకీయాలు మీరు అక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి ప్రాంతీయవాదం చిచ్చుపెట్టే అవసరం ఉంటుంది, అలా స్పందిస్తే. 2 ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. 3 ఇక్కడ ముఖ్యంగా ఐటీ సెక్టార్ పట్ల దాదాపు ఇంత కృషి చేస్తున్నా మేము దినదినంగా ప్రతినిత్యం నేను కంపెనీలు విదేశాలు తిరుగుతూ అన్ని కంపెనీలు ఇక్కడ వచ్చేలా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐటీ అంటేనే చంద్రబాబు విత్ సపోర్ట్ విత్ చంద్రబాబు అంటూ ఇట్లా బ్యానర్లు చేయడం అనేది ఏ రకంగా సమర్థించుకునేటట్టు కాదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక రకంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆయన గ్రహించారు. దానికి తగ్గట్టుగానే అలా స్పందించారనేది మాత్రం తెలుస్తుంది. రమ, థ్యాంక్ యూ.